రామలక్ష్మణులతో కలిసి నిలిచిన వేళ హనుమంతుని కళ్ళకు కనిపించింది ఆ చిరునవ్వు వెనుక దాగి ఉన్న రాముని హృదయంలోని లోతైన వేదన సీత పేరు వినగానే జయ జయ రామ జయ జయ రామ రాముని పెదవులపై చిరునవ్వు వచ్చింది కానీ ఆ నవ్వు వెనుక దాగి ఉన్న విరహాన్ని హనుమంతుడు గ్రహించాడు రాముని మనసులో ప్రవహిస్తున్న ఆవేదనను లక్ష్మణుడు చూశాడు అన్నయ్య హృదయంలోని బాధ మౌనంగా చెప్పింది సుగ్రీవుడు చేతులు జోడించి నిలబడి రాజైనప్పటికీ దాసుడయ్యాడు నా శక్తి నా సైన్యం ఈ రోజు మీ దుఃఖానికి అర్పణ అన్నాడు ఆ క్షణంలో హనుమంతుని హృదయంలో భక్తి జ్వాలర రగిలింది కర్తవ్య స్వరంగా ఒక ప్రతిజ్ఞ జన్మించింది ఈ చిరునవ్వు వెనుక ఉన్న బాధను తొలగించి తిరిగి వస్తాను అని చెప్పి పావన పుత్రుడు ధర్మ మార్గంలో బయలుదేరాడు జయ జయ రామ్ జయ జయ రామ్ జానకి వల్లభ రామ్ సీతా మనోహర రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ కరుణాసాగర రామ్ జానకి వల్లభ రామ్ జయ జయ రామ్ ధర్మ దీపక రామ్ భక్తి జీవన రామ్ సీతారాం సీతారాం రాముని చూపే భరోసాగా లక్ష్మణుని ప్రార్థన తోడై హనుమంతుడు బయలుదేరిన వేళ ధర్మయాత్ర ప్రారంభమైంది కరుణ కళ్ళలో హృదయంలో ధైర్యం వాక్యంలో విశ్వాసం నిండింది వెళ్ళు వీరా సీతను కనుగొని శుభవార్తతో రా అన్నాడు రాముడు సముద్రగాలి ఆ క్షణాన్ని చూసి నిశ్శబ్దమైంది రాముని కళ్ళలో మాటలేని ఆశ మెరుస్తోంది హనుమంతుడు వంగి నిలబడి ఆజ్ఞ కోసం ఎదురు చూశాడు భక్తి మౌనంగా నిలిచినట్టు కాలమే ఆగిపోయింది రాముడు చేయి చాపగానే చిన్న ఉంగరం మెరిసింది దానిలో దాగి ఉంది విరహాగ్ని విశ్వాసం ప్రేమ రేఖ ఇది ఆయుధం కాదు వీరా అని మృదువుగా అన్నాడు రాముడు ఇది నా హృదయ గుర్తు సీతకు చూపించు నా పేరు ఆమె శ్వాస నా స్మరణే ఆమె శక్తి సందేహం వచ్చిన వేళ ఈ గుర్తే సాక్షి కావాలి మాటలు తక్కువచ్చు కన్నీరు అడ్డు కావచ్చు కానీ ఈ ఉంగరం నా ప్రాణస్వరం అవుతుంది ఉంగరం చేతికి చేరగానే భూమి కూడా కంపించినట్టు అనిపించింది భక్తి భారాన్ని మోసిన చేయి ఇంకా దృఢమైంది స్వామి ఒక్క మాట ప్రతిజ్ఞగా మారింది ఉంగరం వెలుగుతో మీ దుఃఖం తొలగిస్తాను రాముని చూపే ఆశీర్వాదం లక్ష్మణుని ప్రార్థన తోడై వానరుల మౌన నమస్కార మధ్య పవన మార్గం తెరచుకుంది ఒక చేతిలో రామనామం మరో చేతిలో ప్రేమ గుర్తు ఇవే రెండు ఆధారంగా లోకాన్ని దాటాడు ఈ ఉంగరం వలయం మాత్రమే కాదు హృదయాల మధ్య సేతు రామ సీతల మధ్య భక్తి అమరబంధం హనుమంతుడు బయలుదేరిన వేళ ధర్మయాత్ర మొదలైంది ఒక ఉంగరం మెరుపులో చరిత్ర మళ్ళీ శ్వాస తీసుకుంది జయ జయ రామ్ జానకి వల్లభ రామ్ సీతా మనోహర రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ కరుణాసాగర రామ్ జానకి వల్లభ రామ్ జయ జయ రామ్ ధర్మ దీపక రామ్ భక్తి జీవన రామ్ సీతా సీతా
లక్ష్మణుడు చేతులు జోడించి నిలిచాడు. వానరుల మౌన ప్రార్థన లేచింది. పవనపుత్రుని హృదయంలో భక్తి జ్వాల వెలిగింది. నీవు చూపిన మార్గమే నా జీవిత ధర్మమవ్వాలి. నీ దుఃఖానికి సమాధానం తీసుకొని తిరిగి వస్తాను హే రామనాథ. నీ కళ్ళలోని చిరునవ్వులో కూడా వేదన జ్వాలని చూశాను. జై జై జని రామ్, జై జై జని రామ్, జై జై జని ఆ నవ్వు వెనుక దాగిన విరహాన్ని తొలగించి వస్తాను రామా. గదను ఎత్తి వీరుడు నిలిచాడు భూమిని పాదాలతో తాకి. ఆకాశం మార్గమయ్యే వేళ రామనామం ఘోషమైంది. ఒకసారి రాముని ముఖం చూశాడు, ఒకసారి ఆయన నామం జపించాడు. పవనపుత్రుడు ఆకాశ మార్గం ఎగిరాడు. భూమి మౌనంగా నమస్కరించింది. దిక్కులు తల వంచాయి జై శ్రీరామ్ నాదంతో. ప్రపంచమంతా మార్మోగింది జై జై రామ్, జై జై రామ్, జై జై రామ్. జానకి వల్లభ రామ్, సీతా మనోహర రామ్, జై జై 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 రామ్. జై జై పవన సుత, జై జై ఆంజనేయ గదాధారి మహావీర. జై జై ఆంజనేయ సాగర లంఘక శూర. జై జై ఆంజనేయ రామ కార్య ప్రాణ. జై జై ఆంజనేయ రామదాస ఆంజనేయ ధర్మ శక్తి ఆంజనేయ. రామనామమే రెక్కలై సాగరాన్ని దాటించే శక్తిగా. సీతాన్వేషణ ఈ యాత్ర లోకానికే సందేశమైంది. నీలి అలల మధ్యలో ఎగిరే హనుమంతుని నీడా. ఆకాశమే మార్గం చూపగా వాయుదేవుడు ఆశీర్వదించాడు. పర్వతాలు మౌనంగా నిలిచి వీరునికి నమస్కరించాయి. జై శ్రీరామ్ నాదంతో దిక్కులే కంపించాయి. జై జై రామ్, జై జై రామ్, జై జై రామ్, జై జై రామ్, జై జై రామ్. కరుణాసాగర రామ్, ధర్మదీపక రామ్, సీతారాం సీతారాం. భక్తి శక్తి ధైర్యశిల రామనామమే మంత్రం. అసాధ్యంగా కనిపించిన మార్గాలు ఈ క్షణంలో సులభమయ్యాయి. స్వర్ణలంక వైభవంలో హృదయానికి శాంతి లేదు, అక్కడ ధర్మ జ్యోతి లేదు, ప్రేమ స్వరం లేదు. అశోక వాటిక మార్గంలో వెతుకుతూ తిరిగిన వీరుడు ఒక కన్నీరు కనిపించగానే హృదయంలో సంకల్పం పుట్టింది. మాత ఎక్కడ ఉన్నావు
మనసు పిలుపు వినిపించింది. ప్రతి చెట్టులో ప్రతి పుష్పంలో సీతానే కనిపించింది. సీత దర్శనం పొందగానే సార్థకమైంది ఈ యాత్ర. భక్తి పరాకాష్ఠను తాకింది పవనపుత్రుని వ్రతం. అక్కడ అరణ్యంలో రాముడు నిలబడి మౌనంగా వేదన విన్నాడు. సీత శ్వాస గాలిగా మారి హృదయాన్ని తాకింది. అశోక వాటిక నీడలో సీత కన్నీళ్లతో ప్రార్థించింది. నీవే నా ప్రాణం అని రామనామమే జపించింది. ఒకరు ఆకాశం చూశారు, మరొకరు భూమి వైపు చూశారు. కానీ ఒకే శ్వాసలో రెండు హృదయాలు జపించాయి. ఇద్దరూ త్వరగా కలుసుకోవాలి, విరహ వేదన తొలగాలి. రాముని వేదన శ్వాస సీత కన్నీళ్లతో కలవాలి. ఒకే నామం ఒకే శ్వాస, మళ్ళీ ఒకే మార్గం అవ్వాలి. ధర్మ మార్గంలో నిలిచిన ప్రేమ శాంతిదీపమై వెనరారి. ఓదన మఖంలో చేతులు జాడించి మోల ప్రాకల జస్తో వారి బాగాలి దూరం కలగాలి. హృదయంలో జపిస్తున్ను అని సేత కరగాలి. ప్రకృతి సాక్షిగా నాము నిలమరాలి. జై జై రామ్ జై జై రామ్ జానకి వల్లభ రామ్ సీతా మనోహర రామ్ జై జై రామ్. జయ జయ రామ్ జయ జయ రామ్ जानकी वल्लभ राम सीता मनोहर राम जय जय राम जय जय राम. करुणा सागर राम जानकी वल्लभ राम जय जय राम जय जय राम जय जय जानकी वल्लभ राम धर्म दीपक राम भक्ति जीवक राम सीताराम. जय जय राम जय जय राम जय जय राम जय जय राम जय जय राम. వృక్షఛాలో నీవు కూర్చున్నప్పుడు విరహమే నీ ఆభరణమై ఉండేది. కన్నీళ్ళలోను రామనామమే మాత నీ శ్వాసగా జీవించేది. భయపడవద్దు మాత అని చెప్పినప్పుడు నీవు మౌనంగా దూరమయ్యావు. రాక్షసుల మాటల గాయాలతో నీ విశ్వాసం రాయిల మారిపోయింది. నీ కళ్ళకు కావలసింది సాక్ష్యం, నీ హృదయానికి కావలసింది సత్యం. ఆంజనేయుడు తల వంచాడు, భక్తియే సమాధానమన్నట్లు. విశ్వాసం లేని క్షణంలో కూడా నా బాధను నేను చూపలేదు. నీ సందేహంలోనే నేను చూశాను రాముని విరహ ప్రతిబింబాన్ని. మాతా భయపడవద్దు, నీ సందేహానికి సమాధానం మాట కాదు. నా హృదయంలో నీ రాముడు ప్రతి శ్వాసలో జీవిస్తున్నాడు. చూడమని చెప్పడానికి మాటలు తక్కువ, కానీ ఒక సత్యం చూడాలి. ఇది నా శక్తి కాదు మాత, ఇది నా వీరత్వం కూడా కాదు. నా భక్తి సాక్ష్యం ఒక్క క్షణం చూడే ధైర్యం చూపు. నేను నా హృదయాన్ని తెరిచి చూపిస్తాను నీ విశ్వాసానికి వెలుగు ఇవ్వడానికి. హృదయం చూపిన ఆ క్షణంలో గాలి గర్జించింది, దిశలు కంపించాయి.
ఆకాశ అంగణంలో మెరుపు రేఖ ధర్మంలా మెరిసింది. వృక్షాల ఆకులు మౌనమయ్యాయి, నదుల ప్రవాహం ఆగిపోయింది. అగ్ని కూడా శాంతంగా నిలబడి ఆ భక్తి వెలుగుకు వందనం చేసింది. ఆకాశాన్ని తెరిచిన హృదయంలో ఒక సింహాసనం మెరిసింది. రామ సీతలు కరుణగా కూర్చున్నారు. చూడండి మాత అన్న ఆంజనేయుడు, కానీ మాట గొంతులోనే ఆగిపోయింది. జయ జయ రామ్ 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 జానకి వల్లభ రామ్ సీతా మనోహర రామ్ జయ జయ రామ్ కరుణా సాగర రామ్ జానకి వల్లభ రామ్ జయ జయ 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 రామ్ జానకి వల్లభ రామ్ ధర్మదీపక రామ్ భక్తి జీవక రామ్ సీతారాం జయ జయ రామ్ జయ 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 రామ్ జయ జయ రామ్ హృదయంలో అక్కడ నా అహంకారం లేదు, వీరత్వ గర్వం లేదు. ప్రతి శ్వాసలో రామనామం, ప్రతి హృదయంలో సీత స్మరణ. భూమి తల వంచింది, ఆకాశం కన్నీళ్ళు కార్చింది. కంటి అంటే ఇదే మాత అని సత్యం ఆ క్షణంలో ప్రత్యక్షమైంది. సీతా దృశ్యాన్ని నమ్మింది, విశ్వాసం మళ్ళీ పుట్టింది. భక్తి హృదయం చూపినప్పుడు భగవంతుని దర్శనం లభించింది. వృక్షం క్రింద కూర్చున్న రూపం, వైభవం లేదు, కిరీటం లేదు. అయినా జగత్తు తల్లిలా శాంతమైన ముఖంతో ప్రకాశించింది. కళ్ళలో విరహ వర్షం, హృదయంలో రామనామం. ఆంజనేయుడు తల వంచి మౌనంగా స్తోత్రం పాడుతున్నాడు. రాముని ఉంగరం మెరిసింది, సీత చేతిని తాకగానే విరహాంధకారం తొలగిపోయింది. ఆశ వెలుగు మేల్కొన్న వేళ రాముడు వస్తారు మాత, ఈ వాక్యం అమృతమై అశోకవాటికలో మార్మోగింది. మోక్షపు తొలి గీతమై రామ భక్తి జీవన శ్వాస, సీత శక్తి ధర్మ మూలం. ఆంజనేయుని కథ యుగ యుగలు, భక్తి దీపం జగానికి గురువు. జయ జయ రామ్ జయ జయ రామ్ జానకి వల్లభ రామ్ సీతా మనోహర రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ కరుణా సాగర రామ్ జానకి వల్లభ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జానకి వల్లభ రామ్ ధర్మదీపక రామ్ భక్తి జీవక రామ్ సీతారాం. జయ జయ రామ్ జయ జయ రామ్ జానకి వల్లభ రామ్ ధర్మదీపక రామ్ భక్తి జీవక రామ్ సీతారాం. జయ జయ రామ్ జయ జయ రామ్
అశోకవాటికలో ఉంగరం వెలుగు, సీత కళ్ళలో ఆశను రగిలించింది. రాముడు వస్తారు అనే నాదం ఆమె హృదయంలో దీపమై వెలిగింది. అప్పుడే నీడలు కంపించాయి, రావణ సైన్యం చుట్టుముట్టింది. ఇనుప సంకెలల బంధంలోను ఆంజనేయుని చిరునవ్వే వికసించింది. కట్టుబడిన చేతులకు భయం లేదు, తల వంచిన ధైర్యం అచంచలంగా నిలిచింది. రామకార్య వీరునికి బంధమే భక్తి ఆభరణమైంది. అహంకార సింహాసనం ముందర ఆంజనేయుడు మౌనంగా నిలిచాడు. సీతే రాముని ప్రాణం. ఈ వాక్యం వజ్రమై పడింది, కోపంతో దిశలు కంపించాయి. రావణుని కళ్ళు అగ్నిలా మెరిశాయి. ఉచ్చుకు అగ్ని పెట్టండి అనే ఆజ్ఞ గర్జనగా వినిపించింది. ఉచ్చుకు అగ్ని తగిలిన క్షణం అగ్నిదేవుడే వందనం చేశాడు. రామనామ రక్షణలో జ్వాల శక్తిగా జ్వలించింది. ఒక ఎగరడం, ఒక చిరునవ్వు, మేఘాల దాకా అగ్ని చేరింది. లంక గర్వ మహాలు జ్వాల నృత్యంలో కరిగిపోయాయి. నాదం అగ్నిలో మార్మోగింది. దీపంలో అహంకారం బూడిదైపోయింది. ఒక ఎగరంతో ఆకాశం కంపించింది. ఒక నవ్వుతో లంక వణికింది. పుచ్చు జ్వాల దీపమై అహంకార కోట కరిగిపోయింది. మహాలపై జ్వాల నృత్యం, రథాలపై అగ్ని గర్జన. రామనామ ఘోషలో లంక గర్వం కూలిపోయింది. రామ్ నాదం అగ్నిలో మార్మోగింది. భక్తి క్రోధ దీపంలో అహంకారం బూడిదైపోయింది. ఒక ఎగరంతో ఆకాశం కంపించింది. ఒక నవ్వుతో లంక వణికింది. పుచ్చు జ్వాల దీపమై అహంకార కోట కరిగిపోయింది. మహాలపై జ్వాల నృత్యం, రథాలపై అగ్ని గర్జన. రామనామ ఘోషలో లంక గర్వం కూలిపోయింది. జయ జయ రామ్ నాదం అగ్నిలో మార్మోగింది. ఆంజనేయుడు అడుగు పెట్టిన చోట అగ్నియే జ్వాలగా మారింది. ఒక్కో మహల్ దహనమైంది. జ్వాలలో వెలుగు విరజిమ్మింది. రావణుని అహంకార నగరం భక్తి ముందు బూడిదైపోయింది. గాలియే ఘోషించింది జయ శ్రీరామని. ఆకాశం ఎర్రబడింది. వీరుడి దీపం చూసి లంక దహించింది గాని ధర్మం నిలిచింది. అగ్నిలో సత్యం ప్రకాశించింది. రామదూత అడుగుల ముందు అహంకారం కరిగిపోయింది. జయ జయ హనుమంత వీర లంక దహన ధీర.
కార్యజ్వాలగా లోకానికి మార్గం చూపిన శూరా, జ్వాలల మధ్య నిలిచిన వీరుడు, రామనామమే శ్వాసగా మారింది. లంక వెనుక పొగమై మిగిలి పవన పథంలో ఎగిరిపోయారు. రాముని వైపు ప్రయాణించాడు, పుచ్చు దహించింది గాని భక్తి దహించలేదు. లంక దహించింది గాని ధర్మం మారిపోలేదు. ఆంజనేయుని కథ చెబుతుంది, శక్తి భక్తిలో పుడుతుంది. రామకార్యంలో నిలిచినవాడు అగ్నికి అతీతుడవుతాడు, అగ్నికి అతీతుడవుతాడు. జయ జయ హనుమంత వీర, లంకా దహన ధీర, రామకార్య దీపమై లోకానికి వెలుగునిచ్చిన శూరా. నిరీక్షణ క్షణం మౌన భారము, సముద్ర తీర నిశ్శబ్దంలో రాముడు కూర్చున్నాడు, దూర క్షితిజాన్ని చూసుకుంటూ శ్వాసల్లో ప్రశ్నలతో. అలలు వచ్చి వెళ్ళాయి కాని సమాధానం తీసుకురాలేకపోయాయి. గాలి వీచింది కానీ సీత వార్తను చెప్పలేకపోయింది. అన్నయ్య మౌనం లక్ష్మణుని హృదయాన్ని చీల్చింది. ఎంతో చెప్పాలనుకున్నాడు కానీ మౌనమే యుద్ధమైంది. ఆయన వస్తారు అని మనసు చెబుతూనే ఉంది కానీ ప్రతి క్షణం భారంగా మారింది. వానరులందరూ మౌనంగా నిలబడి ఆకాశాన్ని చూశారు. ఎవ్వరూ మాట్లాడలేదు కానీ అందరి శ్వాసలో ఒకే నామం రామ్. సుగ్రీవుడు చేతులు జోడించి భూమిని తాకి ప్రార్థించాడు. ఈరోజు సమాధానం రావాలి అని ఆర్తిగా ప్రార్థించాడు. సూర్యుడు తిరిగాడు, నెలలు కదిలాయి కానీ నిరీక్షణ అక్కడే నిలిచింది. ప్రతి హృదయం అడిగింది, అతడు సురక్షితమేనా? ప్రతి కన్ను వెతికింది ఆకాశాంచుని. అచానక్ ఆకాశ సరిహద్దులో ఒక చిన్న నీడ కదులుతున్నట్లు కనిపించింది. మొదట గాలిలా, తర్వాత ఆకారమై హృదయ ధ్వనితో సరిపోయే అడుగులా. రాముని కళ్ళు మెరిశాయి, లక్ష్మణుని శ్వాస ఆగింది. వానరుల హృదయాలు ఆశతో నిండిపోయాయి. అతడేనా అని మౌనం
ఇప్పటికే హృదయంలో ఉంది, నిడ రూపమైంది, రూపం వీరమైంది, గాలి వేగం లక్తి వెలుగు మెరిసింది. అంజనేయ అనే నామం అందరి హృదయాల్లో మార్మోగింది. ఎవరు పిలవలేదు కానీ అందరూ తెలుసుకున్నారు. రాముడు లేచాడు, కళ్ళలో నీరు మెరిసింది, మౌనంలో చిరునవ్వు పూసింది. అది సమాధానానికంటే గొప్పది, అతడు వచ్చాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ క్షణమే సరిపోతుంది. వీరరాత్రి కరిగిపోవడానికి ఇది కేవలం నిరీక్షణ కాదు, ఇది విశ్వాస పరీక్ష, భక్తిపై ఉంచిన చంచల నమ్మక కథ. హనుమంతుని రావడమే సమాధానమైంది రాముని హృదయానికి. సీత జీవించి ఉందనే నమ్మకం లభించింది. పవనపం నుంచి దిగి వచ్చిన ధూళిలోనూ మెరిసే వీరుడు. రాముని పాదాల వద్ద వంగి నమస్కరించాడు. ఆనందంతో వాక్యం తడబడింది. చూశాను స్వామి అని అన్న వెంటనే రాముని హృదయం కంపించింది. ఒక మాటే సరిపోయింది. విరహరాత్రిలో ప్రభాతాన్ని తెచ్చేందుకు అశోక వాటిక నీడలో నీ నామమే సీత శ్వాస విరహంలోను నిలిచి ఉంది. ధర్మదీపమై రావణ భయాన్ని దాటి నిన్నే ధ్యానిస్తోంది. ఉంగరం వెలుగులో విశ్వాసం మళ్ళీ వికసించింది. రాముని కళ్ళు మెరిసాయి, చిరునవ్వులో కన్నీళ్లు కలిసాయి. సీత జీవించి ఉంది అనే వాక్యం అమృతమైంది. లక్ష్మణుని హృదయం నిందిపాయింది. అన్నయ్య దక్కానికి సంకల్పం చేశాడు. ఇక మనస్సు లేదు. అతి తర్వలాగా ముందకను దిగిరే